ఊరికనే కూర్చున్న వాడిని గెలికావు కదరా. ఇప్పుడు ఈ సింహం గర్జిస్తుందిరా, నీ మీద దూకుతుందిరా. దొంగ వాడిని పట్టుకోండి. నేను పట్టుకుంటాను. లేదు, నేను దాన్ని పట్టుకుంటాను. తప్పించుకున్నాను. నేను పట్టుకునేవాడిని కదా, నువ్వెందుకు అడ్డుగా వచ్చావు? తప్పుకోండి, నేను ఇప్పుడు షాట్ కొట్టాలి. ఈసారి తప్పకుండా దాన్ని పట్టుకుంటాను. అవుట్ 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 అవుట్. చెరువులో ఉన్న నీళ్లు, ఆ నీళ్లతో కొడుకోవాలి నేను ఈ శర్వాణిని. సారీ కన్నా సార్. మీరందరూ సిద్ధమయ్యి ఎవరింటి పెళ్లికి వెళ్తున్నారు? అది కాదు, ఈ రోజు కవి సమ్మేళనం, అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు సార్? చూడటానికి పంచరైన టైర్ లా ఉంటాను, కానీ నేను ఒక కళాత్మక కవిని. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు కొట్టి ఏం ప్రయోజనం రా? నా శర్వాణిని మురికి చేశారు కదా, ఇక నేనే ఎక్కడికి వెళ్ళాలి? సారీ సారీ సారీ, మీరు లోపలికి రండి. నేను వాషింగ్ మిషన్ లో వేసి అంతా క్లీన్ చేసిస్తాను. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నన్ను తీసుకువెళ్లి వాషింగ్ మిషన్ లో వస్తున్నారు కదా, అందుకే భయపడ్డాను. చప్పట్లు కొట్టండి. కాదు కాదు, మిమ్మల్ని వాషింగ్ మిషన్ లో వేయను. మీ డ్రెస్ ని మాత్రం వాషింగ్ మిషన్ లో వేసి డ్రై చేసిస్తాను. అలాగా? మీరందరూ వినండి అయ్యా, నేను మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడానికే వచ్చాను. మీరంతా కలిసి కవి సమ్మేళనానికి రావాలి. అక్కడ చాలా మంది కవితలు చదువుతారు కదా. అయితే నేను అక్కడికి రాను. పిల్లలు ఇలా మాట్లాడకూడదు. ఓకే, ఇంకో రకంగా చెప్తాను వినండి. వి ఆర్ నాట్ కమింగ్. హనీ నువ్వు వెళ్ళు, వాళ్ళు వచ్చేస్తారు. కవి సమ్మేళనానికి అందరూ రండి, వచ్చి ఈ శర్వాణి మురికి మొత్తాన్ని తొలగించండి. లోపలికి రండి. కవుల మహాసభలకు వెచ్చేసినటువంటి మొదటి వ్యక్తి గజేశ్వర్. అందరూ ఈయనకి చప్పట్లు కొట్టి ఉత్సాహపరచండి. కానివ్వండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి కవితే. ఇవన్నీ కవితలంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఎక్కడ కవితే, అక్కడ కవితే. లోకంలో ఎక్కడ తిరిగి చూసినప్పటికీ కవితే. నా గురించి కవిత రాశాడు. ఎక్కడ కవితే, అక్కడ కవితే. భూమి నుంచి ఆకాశం వరకు కూడా కవితే. ఏమంటే కవి గారు, మీ కవితలు తట్టుకోలేకపోతున్నాను బాబు, వచ్చి కూర్చోండి. అవమానపరుస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. ఎవడు వాడు? ఎక్కడ వాడు? ఎక్కడి నుంచి వచ్చింది రాని కా ధైర్యం? నిన్ను ఊరికే వదిలిపెట్టనా? మీరందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి, అంతా మన కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఎవరిని ఆహ్వానిస్తున్నానంటే వేరే కవితలు రాసేటువంటి కటార్ సింగ్ తల్వార్. నీ కాలు విరగొడతా, నీ చేతులు విరగొడతా. మీరు ఎక్కువగా మాట్లాడితే తల కూడా తీసేస్తా. అదిగో ఆ గోడ బద్దలు కొడతా, మీ ఇల్లు కూల్చేస్తా, కళ్ళ జోడు బద్దలు కొడతా, వీలుంటే భోజనాల్లో అప్పడాన్ని బద్దలు కొడతా. దొంగ ఎక్కడ దాక్కున్నా పట్టుకోవడం చాలా సులభం. ఆ నీలం రంగు బనియన్ వేసుకున్నాడే వాడొక దొంగ. అదిగో వాడే. ఎవరి గురించి అంటున్నావురా? ఇవన్నీ కవితలంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఎక్కడికి లేకపోతే కాల్చి పారేస్తాను.
నువ్వు నన్ను పట్టుకున్నావనుకో నేను ఈ దొంగతనాన్నే వదిలేస్తాను. నేను నిన్ను పట్టుకున్నాననుకో ఈ ఊర్లో దొంగల భయమే ఉండదురా. సరే ఓకే, ఇందులోనే దాక్కుంటాను. Inky Pinky Ponky, father has a donkey. ఇన్స్పెక్టర్ గారు మీరు సరైన సమయానికే వచ్చారు. కన్నా గారు ఇప్పుడు కవిత్వం చదవబోతున్నారు. అర్థమైందా? అయ్యో అలాగా. అరే ఏంటి, మీరు వచ్చి కూర్చోండి. కవులందరూ తమ కవితల్ని ఎంతో బాగా చెప్పారు. ఇక్కడ కవి సమ్మేళనం జరుగుతుంది కదా, అందుకే ఇలా వచ్చి పడుతున్నాయి. మన ఊరికి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి కదా, ఈ ముసుగు వేసుకున్న వీరుడు ఉరుములు మెరుపులు కురిపిస్తాడు. అరెరే, నేను దానికేమీ రాలేదు. నేను ఊరికే ఇక్కడ దాక్కున్నాను. కడుపులో నొప్పి వస్తే స్కూల్కి లీవ్ పెట్టు. కడుపులో గుడగుడమంటే సహపంక్తి భోజనం పెట్టండి అయ్యా. మీరంతా చప్పట్లు కొట్టాలి. అరెరే, ఎవరిడు నన్ను ఇరికించేస్తాడు. కాసేపు మౌనంగా ఉండండి. నన్ను ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తన దగ్గర ఉన్నది ఆ అందమైన షాలు, తన దగ్గరే ఉంది ఆ అందమైన రష్మి షాలు. అందులో దాగుందట. అరే ఎందుకురా నా గురించే మాట్లాడుతున్నావు? తన దగ్గర ఉన్నది ఆ అందమైన రష్మి షాలు, తను పట్టుకుంటాడు ఆ బాలు. పట్టుకొని చూపిరా, నేను వెనకాల నించున్నాను. ధైర్యం ఉంటే పట్టుకో. అవును, నువ్వెవరు? ఇప్పటి వరకు నా గురించి మాట్లాడి ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నావా? ఊరికనే కూర్చున్న వాడిని గెలికావు కదరా. ఇప్పుడు ఈ సింహం గర్జిస్తుందిరా, నీ మీద దూకుతుందిరా. అక్కడున్నాడు దొంగ, వాడిని పట్టుకోండి. పట్టుకోండి. ఈసారి తప్పకుండా దాన్ని పట్టుకుంటాను. ఇన్స్పెక్టర్ పాండా, మీరు వెతుకుతున్న దొంగ ఇతనే. అర్థమైందా? వీడిని ఇప్పుడే తీసుకెళ్లి జైల్లో వేసేస్తాను. దొంగను పట్టుకొని ఈయన బాగా అలరించారు, కానీ కవి సమ్మేళనం మొత్తాన్ని చెడగొట్టారు. చప్పట్లు కొట్టండి. చాలా సంతోషంగా ఉంది. మీ కవిత్వం విని అందరూ మూర్చిపోయారు. దీన్ని మీరు ఇలాగే మెయింటైన్ చేయండి. అవునవును, మళ్ళీ మొదలు పెట్టండి. అది అసలు విషయం ఏంటంటే